ఏంటంటే ఆమె ఏం చెప్తుంది, ఇదిగో ఇతను ఇలా చేయాలని వచ్చాడు, నేను గట్టిగా కేక వేశాను, అప్పుడు అందరికీ తెలిసిపోద్ది కదా అని అతని బట్టలు కూడా వదిలేసి పారిపోయాడు. మార్చేస్తుంది మాట. మన నాలుక కిందే మన జీవాన్ని, మన మరణాన్ని ఉంచాడంట దేవుడు బైబిల్లో. మీకు ఈ వచనాలు తెలిస్తే నాకు కోట్ చేయండి, నాకు పంపించండి దయచేసి. దేవుడు మిమ్మల్ని దీవించడు కాక. ఆయన అంటాడు, అతను విడిచిపెట్టి బయట పారిపోతాడు. అమ్మో పాపం, ఎందుకంటే దేవుడికి ద్రోహం చేయకూడదు. బట్టలు విడిచి పారిపోతాడు, బట్టలు విడిచి పారిపోతాడు. ఆమె ఇదిగో పలానా నాతో చేయడానికి వస్తే నేను అరిచాను, పారిపోయాను. వాళ్ళ హస్బెండ్ వచ్చేంత వరకు అది అలా పట్టుకొని ఆ డ్రెస్ని ఆమె అంతా మొత్తం చెప్తుంది, కంఠాపరంగా చెప్తాను ఉంటుంది వాక్యం. ఆ తర్వాత ఏం చేస్తారు, అతన్ని చెరసాల్లో వేస్తారు, పాపం చేసాడని నిందిస్తారు. ఒక్క మాట అయినా తెలుసండి. గొంతెత్తి నేను చేయడం మీరు చూసారా? ఇంతకాలం మీకు నమ్మకంగా ఉన్నానే, నేను ఎప్పుడైనా ఇలాంటి పాపం చేశాను, నేను ఎలాంటి మనుషులు మీరు ఎంతకాలం నుంచి మీరు గమనించలేదని ఒక్క ప్రశ్న ఏంటండి. యోసేపు మౌనంగా ఉంటాడు. కానీ నేను మీకు బైబిల్ గ్రంథంలో చూపిస్తా చూడండి. వాళ్ళ భార్య చెప్పింది, అప్పుడు ఆమె తన భర్తతో ఈ మాట చొప్పున చెప్పాను, నీవు మన యుద్ధకు తెచ్చిన ఈ హెబ్రీ దాసుడు నన్ను ఎగతాళి చేయడానికి నా యుద్ధకు వచ్చాను. నేను బిగ్గరగా కిక్క వేసినప్పుడు వాడు తన వస్త్రము నా దగ్గర విడిచిపెట్టి తప్పించుకొని బయటకి పారిపోయాను. నేను ఏది నిజమండి? అందుకని నిజానిజాలు తెలుసుకోవాలి. అది చెప్పేవాళ్ళు ఒకరు ఉంటారు తెలుసా, పరిశుద్ధాత్ముడు సీక్రెట్ రివీల్ చేస్తాడు. మనం ఏం అవసరం లేదండి ఎక్కడెక్కడికో వెళ్ళి న్యాయం కోసం వాటి కోసం వెళ్ళాలి. కోర్టులు, పోలీస్ స్టేషన్ ఇవన్నీ మన కోసమే దేవుడు పెట్టాడు. కానీ అంతకంటే సుప్రీం కోర్టు లాగా సూపర్ హైకోర్టు ఉంటుంది, అది పవర్ ఆఫ్ అటార్నీ లాగా. అక్కడ మనం ఏం చెప్పవసరం లేదు, కూర్చొని అయ్యా నీకు తెలుసు కదా, నేను తప్పు చేస్తే నన్ను శిక్షించు, లేదంటే నన్ను మన్నించు. వాళ్ళు తప్పు చేస్తే ఆ లెక్కలు వేరుంటాయి, ఆ రిజల్ట్ కూడా బాగుంటుంది. అంతేగాని చెప్పింది ఇప్పుడు నేను ఉంటానండి, నేను వెళ్ళి ఒక మంచి చెప్తేనే కదా నా కష్టం ఏంటో తెలిసింది, నా బాధ ఏంటో తెలిసింది, నా వేదన ఏంటో తెలిసింది, అక్కడ ఏం జరిగిందో నేను చెప్తుందో పడికి తెలియదు. కానీ దేవుడు తెలియదండి, సమస్య లేదు. కంటి రెప్ప వేయకుండా మన యొక్క కష్టాన్ని తన యొక్క ఇదితో చూస్తున్నాడు. మన హృదయంలో మనం చెందే వేదన చూస్తున్నాడు. అక్కడ చూడండి, కాబట్టి తన యజమానుడు ఇట్లు నీ దాసుడు నన్ను చేసనే తన భార్య తనతో చెప్పిన మాటలు విన్నప్పుడు కోపముతో మండిపడింది. అతన్ని పట్టుకుని రాజు ఖైదీలు బంధింపబడి చెరసాలలో వేయించను. అతడు అక్కడ చెరసాలలో ఉండేను. అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగజేశాను. ఎంత గొప్ప మాట! ఇక్కడ అతను తప్పు చేయలే పాపం. మనం అనుకుంటాం చెయ్యనాటికి అనుభవిస్తున్నాను, ఏం కంగారు పడుతుంది? పడుతున్నారా? బాధలు పడుతున్నారా? వేదనలు పడుతున్నారా? మీరు చెయ్యని వాటికి కూడా కొన్నిసార్లు శ్రమలు అనుభవించాల్సి వస్తుంది. ఖచ్చితంగా అనుభవిస్తున్నారు. నేను ఎన్నో పడ్డాను. ఏం కాదు, నిందల వెనుక దీవెనలు ఉంటాయండి. మన కన్నీటిని గుడితలో దాచుకునే దేవుడు. మన కన్నీరు కారుస్తుంటే మన మమ్మీ వచ్చి, ఏమ్మా శాలిని కొంచెం గిన్నెలో పట్టమ్మా, నేను దాచుకుంటా, నేను చూస్తూ ఉంటాను, నువ్వు పడే వేదన అంతా నాకు గుర్తు ఉండాలని పెట్టుకోదు. ఎవరో సొంత తల్లి రక్తము పంచుకుని పుట్టి, తన ప్రాణంలో ప్రాణం పోసి రక్తం పంచుకుని పుట్టి ఆ మరణ సైతం అన్నట్టుగా బిడ్డకి జన్మనివ్వడం అంటే చనిపోయి తిరిగి ఇదవడమే కదండి ఒక స్త్రీకి. అలాంటిది మా అమ్మ దాచుకుంటుందా, మా నాన్న దాచుకుంటాడా? మన నాన్న దాచుకుంటాడు. మన నాన్న ఆయన, నాన్న అనడానికి శుభ నిర్వచనం. అసలు ముద్దుల తండ్రి అండి, ఎప్పుడు కనపడతాడా కానీ చచ్చిపోయిన తర్వాత